మాజీ మంత్రి మల్లారెడ్డి జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ను ఇష్టానుసారంగా చేశారని ఆరోపించారు. ఒకవైపు ప్రభుత్వం కోట్ల రూపాయల డెవలప్మెంట్ గురించి మాట్లాడుతుంటే మరోవైపు తమ ప్రాంతంలో డంపింగ్ యార్డు కారణంగా ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన చెందారు. గత 2 ఏళ్లుగా ఈ సమస్యను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రజలు సమస్యలతో చచ్చిపోతున్నా మేయర్ గాని డిప్యూటీ మేయర్ గాని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నందుకు బాధపడుతున్నానన్నది ప్రజల కోసం రాజీనామా చేయాలనిపిస్తుందంటున్న మల్లారెడ్డితో మా ప్రతినిధి రామ్ నరేష్ ఫేస్ టు ఫేస్. జీహెచ్ఎంసీకి సంబంధించి డీలిమిటేషన్ పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మల్కజ్గిరి నియోజకవర్గానికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రజలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందంటున్నారు. దీనికి సంబంధించి అంటే మీ నియోజకవర్గానికి సంబంధించి ప్రధానంగా చాలా సమస్యలు ఉన్నాయి. వాటిని ఏమన్నా లేవనెత్తారు? దానికోసం ఇప్పుడు మాట్లాడటానికి వచ్చిన ఆ సమస్యలన్నీ పరిష్కారం చేయండి. మాకు స్పెషల్ ఫండ్ కేటాయించండి. మాది స్పెషల్ కేటగిరీ కింద డిక్లేర్ చేయండి. మా జవహర్ నగర్ను, ఈ గట్కేసర్ను, కీసరను మా స్పెషల్ స్టేటస్లో ఇవ్వండి. మాకు మున్సిపాలిటీలన్నింటిని కూడా జీహెచ్ఎంసీలో విలీనం చేశారు. గతంలో ఉన్న అధికారాలన్నీ తగ్గించేసి కేవలం 16 వార్డులు చేశారు. దీని ఏ విధంగా చూస్తారు? 16 వార్డులు చెయ్యిరా, నువ్వు ఎన్ని చేస్తావో చెయ్యి, మాకు అభ్యంతరం లేదు. కానీ నువ్వు ప్రజలు చచ్చిపోతున్నారు కదా. అలా 2 ఏళ్ళ కాంగ్రెస్ వచ్చింది సార్, రూపాయి ఇయ్యలేదు జవహర్ నగర్కు. ప్రజలంతా రోగాల బారిన పడుతున్నారు. ఎంత ఇబ్బంది అనిపిస్తుంది, చచ్చిపోతున్నారు ప్రజలంతా. మీరేమన్నా దీని మీద గట్టిగా ప్రయత్నించారు? అదే డబ్బులు పెట్టమంటున్నాం, స్పెషల్ కేటగిరీ కింద డిక్లేర్ చేయమంటున్నాం. ఈ 150 వాళ్ళ చెత్త అంతా అడిగే వస్తుంది. ఆల్రెడీ చెత్త తరలించాలని చెప్పేసి చెప్పారు కదా. పోయి చూసినా పోవాడ మనుషులు చచ్చిపోతున్నారు అంటే తరలించిన నువ్వు చెప్తావు. నువ్వు ఒక్కరు పోయి చూస్తలేరు. మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్ ఎవ్వరు కూడా మరి చూస్తలేరు. ఆడ ఇప్పటివరకు దాదాపు 5 ఏళ్ళు గడిచింది కదా, ఇప్పటివరకు ఎవరు రాలేదంటారు? 5 ఏళ్ళు కాదు, 2 ఏళ్ళ సంది రాలేదు. అంతకుముందు నేనే కదా మినిస్టరు, మస్తు చేసిన దాన్ని. ఇది మొత్తంగా చూసుకుంటే ప్రజల తరపున ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మేడ్చల్ నియోజకవర్గానికి సంబంధించేసి జవహర్ నగర్లో ప్రధానంగా గుట్ట ఏదైతే డంపింగ్ యార్డు ఉందో ఆ డంపింగ్ యార్డుకి సంబంధించిన సమస్యను లేవనెత్తేందుకు ఇక్కడికి వచ్చామని చెప్పేసి గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి లేదు. కానీ ఈసారి 2 ఏళ్ల నుంచే ఈ పరిస్థితి ఉంది. నియోజకవర్గ డివిజన్లు బైఫర్గేషన్లో కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. గతంలో ఉన్న మున్సిపాలిటీలన్నింటిని కూడా కేవలం 16 వార్డులు చేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తామని మల్లారెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ శ్రీకాంత్తో రామ్ నరేష్, మహాన్యూస్, జీహెచ్ఎంసీ.